యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమాస్వరూపైన దేవుడు వారి హృదయాలు లేడు కాబట్టి ప్రేమ అనేది సల్లారిపోతుంది అని చెప్పాడండి. మొదటగా మీరు నన్ను ప్రేమిస్తే మీరు అందరినీ ప్రేమిస్తారని చెప్పాడు. అందరిని ప్రేమించాలంటే, అందరినీ ప్రేమ కలిగి ఉండాలంటే మొదటగా ప్రేమాస్వరూపైన దేవుడి నీ హృదయంలో ఉంటేనే నువ్వు అందరినీ ప్రేమిస్తావు. ప్రేమాస్వరూపైన దేవుడి హృదయంలో లేకపోతే నువ్వు అందరినీ ప్రేమించలేవండి. ప్రేమించలేవు. ఎందుకు ప్రేమించలేవో తెలుసా? ప్రేమాస్వరూపైన దేవుడు మొదట నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉంటే అందరినీ నువ్వు దైవకు సంబంధమైన ప్రేమ కలిగి ఉంటావు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవమగల దేవా, అయ్యా ప్రేమాస్వరూపైన దేవుడివి నువ్వు అందరి హృదయాలలో ఉండి అందరినీ దైవకు సంబంధమైన ప్రేమతో ప్రేమించే కృపనైనా మా అందరికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే, నామదిలో దీపము పాడాలి. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన